నానా రకాల చెత్త ట్యాక్స్లను వేసి ఈ చేత ప్రజల నుంచి 10 రూపాయలు ఈ చేత నుంచి 20 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. ఈ నానా రకాల చెత్త ట్యాక్స్లను వేసి ఈ చేత ప్రజల నుంచి 10 రూపాయలు ఈ చేత నుంచి 20 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 20 రూపాయలు లాక్కుంటున్నారు అని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ మాట ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పుడు సరిపోతుందేమో. ఎందుకంటే గతంలో 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండానే 20 రూపాయలు లాక్కుంటుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. విద్యుత్ ఛార్జీల మీద పోరుబాట పేరుతో నిన్న వైసీపీ చేసిన ధర్నా విజయవంతమైందనే చెప్పాలి. అంటే కరెంటు ఛార్జీలు పెంచడం మూలంగా ప్రజల్లో వ్యతిరేకత ఎంత మూట కట్టుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. స్పందన కూడా బాగుంది. అంటే ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందా అనే అనుమానం కలుగుతుంది.